హాయ్ గైస్, సి ప్రోగ్రామ్లో stdio.h హెడర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలుసా? సో తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో stdio.h అనేది ఒక హెడర్ ఫైల్. సో దీన్ని తీసుకోవాలంటే ముందు హ్యాజ్ ఇంక్లూడ్ అనే కీవర్డ్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ హ్యాజ్ ఉంటుంది, తర్వాత ఇంక్లూడ్ ఉంటుంది. ఈ హ్యాజ్ ఇంక్లూడ్ ఎందుకంటే తీసుకోవాలి, హ్యాజ్ ఇంక్లూడ్ అని మనం మెన్షన్ చేసామంటే టు యూజ్ టు అనదర్ ఫైల్ కంటెంట్, పక్క ఫైల్లో ఉన్న వేరే ఫైల్లో ఉన్న కంటెంట్ని ఈ ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవడం కోసం హ్యాజ్ ఇంక్లూడ్ అని యూజ్ చేస్తాం. యాంగులర్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఇది రైట్ యాంగులర్ బ్రాకెట్, ఈ లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్. సో ఈ మధ్యన ఒక నేమ్ ఉంది కదా, అదే stdio.h. సో ఆ నేమ్ ఎలాగొచ్చిందంటే ఇక్కడ చెప్పాను కదా, టు యూజ్ టు అనదర్ ఫైల్ కంటెంట్. సో ఏ ఫైల్ అయితే మనం ఈ ప్రోగ్రామ్లో యూజ్ చేస్తామో ఆ ఫైల్కి సంబంధించిన నేమ్ని ఇక్కడ రాయాలన్నమాట. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనము stdio.h అనే ఫైల్ని యూజ్ చేస్తున్నాం. ఆ ఫైలే హెడర్ ఫైల్, అదే stdio.h. సో ఇది హెడర్ ఫైల్ని అని కన్సిడర్ చేయాలంటే లాస్ట్లో .h అని ఇండికేట్ చేస్తారనమాట. సో stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ అనమాట. సో పేర్లోనే ఉంది, ఇన్పుట్ అవుట్పుట్, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలన్నా, యూజర్ కావాల్సిన అవుట్పుట్ని ఇవ్వాలన్నా మనం స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ తీసుకోవాలి, అదే stdio.h. సో ఇక్కడ మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం, pkid టెక్నాలజీ అని printf ఫంక్షన్ ఇచ్చి pkid టెక్నాలజీ ప్రింట్ చేయమని ఇచ్చాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, pkid టెక్నాలజీ వస్తుంది. సో మీరు కానీ ఈ హెడర్ ఫైల్ ఇవ్వకపోతే ఈ printf ఫంక్షన్ కోసం లాట్ ఆఫ్ కోడ్ రాయాలి. సో ఈ printf సంబంధించి ఆల్రెడీ కోడ్ అనేది stdio రాయడం జరిగింది. ఆల్రెడీ stdio.h లో హెడర్ ఫైల్లో కొంత కోడ్ అనేది రాసి ఉంటుంది అనమాట. అది ఎలాగ రాసి ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ printf ఫంక్షన్ ఉంది కదా, ఈ printf ఫంక్షన్ అనేది మనం ఈ pkid టెక్నాలజీ అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో ఈ ప్రింట్ చేయడం కోసం మనం లాట్ ఆఫ్ కోడ్ రాయాలి ఈ హెడర్ ఫైల్ ఇవ్వకపోతే. ఆల్రెడీ ఈ printf కోసం stdio.h హెడర్ ఫైల్లో ఆల్రెడీ కోడ్ రాసి ఉంది కాబట్టి మనం ఒక లైన్తో మనకు కావాల్సిన అవుట్పుట్ని ప్రింట్ చేస్తాం. అదే కానీ stdio.h ఇవ్వకపోతే ఈ లైన్ ప్రింట్ చేయడానికి మనం లాట్ ఆఫ్ కోడ్ రాయాలన్నమాట. సో అందుకు మనం హెడర్ ఫైల్స్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? stdio.h నేమ్ ఎలాగొచ్చిందంటే దీని ఫుల్ ఫామ్ ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ కదా. సో స్టాండర్డ్లో std, ఇన్పుట్లో i, అవుట్పుట్లో o కలిపి దాన్ని stdio.h అనే హెడర్ ఫైల్ గా క్రియేట్ చేశారనమాట. సో హెడర్ ఫైల్ అనేసరికి ఆల్రెడీ కొంత కోడ్ అనేది రాసి ఉంటుంది. సో మనకి టైం సేవ్ చేయడం కోసం, ఈజీగా ఉండడం కోసం stdio.h హెడర్ ఫైల్ యూజ్ చేయడం వల్ల అది బెనిఫిట్ అనమాట. సో అందుకు మనం ప్రోగ్రామ్ లో stdio.h అని హెడర్ ఫైల్ యూజ్ చేస్తాం. సో చాలా మందికి హెడర్ ఫైల్ అంటే హెడర్ ఫైల్, సి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే స్టార్టింగ్ హెడర్ ఫైల్ అవ్వాలి, తర్వాత మెయిన్ అవ్వాలి, తర్వాత మెయిన్ బాడీ స్టార్ట్ అవుద్ది, క్లోజ్ అయిపోద్ది, అంతే తెలుసు. ఆ హెడర్ ఫైల్ ఎందుకు ఇస్తానో మీకు తెలియదు. సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో అందరికి అర్థమైంది అనుకుంటా.